హాయ్ అండి. మన భారతీయులలో కరివేపాకు మొక్క గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే కరివేపాకు అనేది భారతీయ వంటకాల్లో ముఖ్యమైన పదార్థం. అంతేకాకుండా కరివేపాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచడం కూడా చాలా సులభం. కరివేపాకు మనల్ని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కరివేపాకు తీసి పక్కకు పడేయకురా, కరివేపాకు తింటే జుట్టు బాగా పెరుగుతుంది, మన ఫేసే కదండి స్కిన్ కూడా బాగా మంచి గ్లో వస్తుంది, కాబట్టి కరివేపాకును తీసి పడేయకు అనేసి అంటూ ఉంటారు. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కరివేపాకు మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా పెంచితే గుబురుగా పచ్చగా పెరుగుతుంది, అలాగే ఈ మొక్కకు ఎలాంటి సన్లైట్ అవసరము, వాటరింగ్ ఎంత ఇవ్వాలి, ఏ సీజన్లో ఈ మొక్కను నాటుకోవాలి, ఈ మొక్కకు అవసరమైన అంటే పచ్చగా గుబురుగా పెరగటానికి అవసరమైన ఫర్టిలైజర్స్ ఏంటి అనేటివన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈ వీడియోను మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్స్ నా వీడియోలో ఉంటాయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మొదటిగా మనం మొక్కను ఎలా పెంచుకోవాలి అనేది 3 రకాలుగా మనం పెంచుకోవచ్చండి. మనకి ఏదైనా పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి, దాని పక్కన నుంచి చిన్న పిలకలు వస్తూ ఉంటాయి. ఆ పిలకలు తీసుకొని కూడా మనం నాటుకోవచ్చు. 2 సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. 3వది ఏంటంటే కొమ్మల కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఏ రకంగా పెట్టినా కూడా బాగా వస్తాయండి. కాకపోతే పిలకలు అనేటివి మనకి బాగా తొందరగా వస్తాయి. ఇక ఈ మొక్కలను ఎలాంటి మట్టి మిశ్రమంలో కలుపుకోవాలంటే సాయిల్ మిక్స్, వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ ఉండాలండి. దానికోసం 30% సాయిల్, 30% ఏదైనా కంపోస్టు, ఆవు పేడ కానీ గొర్రెల పేడ కానీ ఏది ఉన్నా అది పర్వాలేదు. ఇంకా 30% శాండ్ కానీ రైస్ హస్ కానీ కోకోపీట్ కానీ కలుపుకోండి. 10% వేపపిండి కలపండి. వేపపిండి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మొక్క కాదు, ఏ మొక్కకైనా కూడా పెస్ట్ అటాక్ కాకుండా ఉండాలంటే వేపపిండి మాత్రం కలిపి ఉండాలి. సో ఈ విధంగా కలుపుకున్న మట్టి మిశ్రమంలోనే ఈ మొక్కను నాటుకోవాలి. ఇక ఎలాంటి కుండీలో ఈ మొక్కను పెంచుకోవాలంటే మొదటగా ఈ మొక్కను చిన్న పిలకను పెంచుకునేటప్పుడు చిన్న కుండీలో అంటే 10x12 ఇంచెస్ కుండీల్లో పెంచుకోవచ్చండి. మొక్క పెరిగిన తర్వాత పెద్ద కుండీల్లోకి మార్చుకోవాలి. చిన్న మొక్క అయితే 10 to 12 ఇంచెస్ కుండీల్లోకి సరిపోతుంది. మొక్క పెద్దదయ్యింది అనుకున్నప్పుడు మాత్రం ఈ మొక్కను పెద్ద కుండీల్లోకి మార్చుకోవాలి. ఇక ఈ మొక్కను నాటుకోవడానికి బెస్ట్ టైం ఏంటంటే ముఖ్యంగా ఈ చలికాలంలో కోల్డ్ విండ్స్ వలన ప్లాంట్ డల్గా ఉంటాయండి. ఆకులు ఎల్లోయిష్గా అయ్యి పేల్గా అయిపోతాయి. అందువలన చలి తగ్గిపోయిన తర్వాత ఫిబ్రవరి నుంచి మార్చి ఈ టైంలో మనము ఈ కరివేపాకు మొక్కను నాటుకోవడానికి బెస్ట్ టైం అండి. కరివేపాకు మొక్కను ఇంకా నాటుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే టెర్రస్ మీద బాగా పెరుగుతాయండి. ఫిబ్రవరి మార్చిలో ఇప్పుడు ఇంకా నాటేసుకోండి. ఈ చలి తగ్గంగానే ఈ మొక్కలు బాగా యాక్టివేట్ అవుతాయి. ఆ టైంలో ఈ మొక్కను నాటుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక కరివేపాకు మొక్క బుషీగా పెరగటానికి, గ్రీన్గా బాగా హెల్తీగా ఉండడానికి కొన్ని టిప్స్ని అయితే నేను ఇప్పుడు చెప్తానండి. మొక్కను నేను చిన్న పిలకను తెచ్చి పెట్టుకున్నాను. నాటిన తర్వాత ఒకటే కొమ్మ బాగా పెరిగిందండి. తర్వాత దీన్ని ప్రూన్ చేశాను. ఆ చివరిలో నేను ఇలా ప్రూన్ చేసిన తర్వాత ఆ మొక్క బుషీగా తయారైందండి. బుషీగా వచ్చి ఇంత హెల్తీగా తయారైంది. మనకు ఇంకా హెల్తీగా పెరగాలంటే ఇంకా ఎలాంటి టిప్స్ను ఫాలో అవ్వాలనేది కూడా ఇప్పుడు తెలియజేస్తానండి. కరివేపాకు మొక్కను మనము కంటైనర్లో పెంచుకునేట్టుగా ఉంటే ఎప్పుడు కూడా లార్జ్ కంటైనర్స్లోనే 100 రూపీస్ టబ్స్ కానీ అంతకన్నా పెద్ద దాంట్లోనే పెంచుకోండి. ఇంకా మనము దీన్ని ఎక్కువ హైట్ పెరగనీయకండి. ఎప్పటికప్పుడు మనం ఇది టిప్స్ను కట్ చేస్తూ ఉంటే బాగా హెల్తీగా పెరగటమే కాకుండా బుషీగా కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక ఈ మొక్కకు వచ్చే ఫ్లవరింగ్ను మనము ఎంకరేజ్ చేయకూడదండి. ఫ్లవరింగ్ వచ్చిందంటే మొక్క డల్ అయిపోతుంది. మొక్కకు అవసరమైన పోషకాలన్నీ ఈ ఫ్లవరింగ్కే వెళ్ళిపోతాయండి. అంతేకాకుండా కాయలు కూడా మనకి ఏం పెద్ద ప్రయోజనం ఉండదండి. ఆ ఫ్లవర్స్ కానీ దాని ద్వారా వచ్చే కాయలతో మనకు ఏమి ఉపయోగం ఉండదు కదా. ఈ ఫ్లవర్స్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేయండి. కట్ చేసేయటం వలన మనకు అక్కడి నుంచి పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ అన్నీ బాగా వస్తూ ఉంటాయి. ఇంకా ఫ్లవరింగ్ ఎంకరేజ్ చేయకుండా ఉంటే మొక్క కూడా హెల్తీగా ఉంటుంది.
ఇక ఈ మొక్కకి పక్కన నుంచి పిలకలు వస్తూ ఉంటాయండి, తరచుగా వస్తూ ఉంటాయి ఈ పిలకలు. నేల మీద అయితే మనకి పర్వాలేదు, కానీ కంటైనర్స్లో మాత్రం పక్కన వచ్చే పిలకల్ని ఎంకరేజ్ చేయకండి. మనకి ఉన్నదే చిన్న కంటైనర్స్, వాటిలో పక్కన నుంచి పిలకలు అంటే వాటిని కావాలంటే తీసి మనం వేరే కంటైనర్స్లో వేరే మొక్కగా పెంచుకోవచ్చు. కానీ ఒకే కంటైనర్లో ఎక్కువ పిలకలు లేకుండా చూసుకుంటే, ఒక్క మొక్కే హెల్తీగా పెరగాలంటే మాత్రం ఒక్క మొక్కే ఒక కంటైనర్లో ఉంచాలండి. ఇక సన్లైట్ విషయానికి వస్తే, సన్లైట్ అయితే చాలా ఇంపార్టెంట్. కరివేపాకు మొక్కకి ఎంతగా ఎండ తగులుతుందో మొక్క అంత హెల్తీగా పెరుగుతుంది. కంటైనర్స్ని మనము పెట్టుకునేటప్పుడు కూడా ఎండ ఎక్కడ బాగా తగులుతుందో చూసి అదే ప్లేస్లో ఈ మొక్కను పెంచుకోండి. ఫోటోసింథసిస్ అని బాగా జరిగిందనుకోండి, అంటే కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగితే ఈ మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఇక వాటరింగ్ విషయానికి వస్తే, ఎక్కువ వాటర్ అయిందనుకోండి ఈ మొక్క ఆకులన్నీ కూడా ఎల్లోయిష్గా అయిపోతాయి. ఇక వాటరింగ్ చూసి ఇచ్చుకోవాలండి. పొడి పొడిగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం మనం వాటర్ ఇవ్వాలి. మట్టిలో కూడా నీరు నిలవకుండా ఉండేటట్లు చూసుకోవాలి. శీతాకాలం అనేది కరివేపాకు మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది ఈ సీజన్లో. ఈ సీజన్ పూర్తయ్యే వరకు ఎక్కువగా ఎరువులు అందించకుండా ఉంటే మంచిదండి. కాకపోతే జనవరి కంప్లీట్ అయిన తర్వాత ఫిబ్రవరి నుంచి మొక్క ఎదుగుదల అయితే వేగవంతం అవుతుంది. ఈ సమయంలో నైట్రోజన్ ఎక్కువగా ఉండే సేంద్రియ ఎరువులు ఈ మొక్కకు అందించాలండి. ముఖ్యంగా ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఫర్టిలైజరు, పుల్లటి మజ్జిగ, ఇవి 3 ఈ కరివేపాకు మొక్కకు బాగా వర్కౌట్ అవుతాయండి. ఈ మనకు ఎప్సమ్ సాల్ట్ అనేది గ్రీనిష్గా మొక్క గ్రీన్గా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. నా మొక్కలు చూశారు కదండి, ఎంత హెల్తీగా ఎంత గ్రీనిష్గా కరివేపాకు మొక్క ఉందో. మనము 1 లీటర్ నీటికి 1 స్పూన్ కలపాలండి. 1 స్పూన్ కలిపి ఈ ఫర్టిలైజర్ని, అంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని నెలకు ఒకసారి మొక్క మొదట్లో పోస్తూ ఉన్నామనుకోండి, మన కరివేపాకు మొక్క గ్రీనిష్గా హెల్తీగా పెరుగుతుంది. ఇంకా సీవీడ్ ఫర్టిలైజరు మొక్క ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుందండి. అలాగే పుల్లటి మజ్జిగ లేదా పెరుగు ఇవి పల్చగా చేసి నీళ్ళల్లో కలిపి మొక్కకు అందించినా కూడా మొక్క ఏపుగా పెరుగుతుంది. ఇక చీడపీడల విషయానికి వస్తే, మొక్కపై ఫంగస్, బ్యాక్టీరియాల ప్రభావం పడినప్పుడు కొంచెం వంట సోడా, వేప నూనె ఈ రెండింటిని కలిపి మనము పిచికారీ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందండి. సాధారణంగా కరివేపాకు మొక్కకు ఎలాంటి మనకి చీడపీడలు రావు. ఎప్పుడైనా కనిపించినప్పుడు మనం వంట సోడా, వేప నూనె అండి, ఇవి 2 కలిపి మనం స్ప్రే చేస్తూ ఉండాలి. శీతాకాలం అన్నది మనకి ఈ కరివేపాకు మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుందండి. చాలామంది శీతాకాలంలో ఈ కరివేపాకు మొక్క డల్ అయిపోయిందనేసి మనం బాధపడుతుంటారు. ఈ శీతాకాలం దాటంగానే మనకు ఫిబ్రవరి నుంచి కొంచెం ఎండలు స్టార్ట్ అవ్వగానే మొక్క కూడా కొద్దిగా వేగవంతం అవుతుందండి, అంటే ఎదుగుదల పెరుగుతూ వస్తుంది. ఈ టైంలో ఈ ఫర్టిలైజర్స్ అన్నీ ఇవ్వటం మొదలు పెట్టామనుకోండి, ఇంకా బాగా హెల్తీగా పెరుగుతుంది. ఇక మొక్కకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్లవర్స్ని ఎంకరేజ్ చేయకండి. ఇంకా మొక్క గుబురుగా రావాలంటే మాత్రం మనకు ట్రిమ్మింగ్ అండి. కొమ్మల చిగుర్లు కత్తిరిస్తూ ఉంటే కొత్త కొమ్మలతో మొక్క మరింత గుబురుగా పెరుగుతుంది. పూలను కూడా ఎంకరేజ్ చేయకుండా విత్తనాలు కావాలంటే మాత్రమే ఆ కొమ్మను మాత్రమే మనము ఫ్లవరింగ్ కోసం ఉంచండి. లేకపోతే ఎప్పటికప్పుడు ఆ ఫ్లవర్స్ని తీసేయండి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని నేను ఇందాక చెప్పిన ఈ ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తే మనం టెర్రస్ మీద కూడా కంటైనర్స్లో మనం చాలా హెల్తీగా గ్రీనిష్గా బుషీగా మనం కరివేపాకు మొక్కను పెంచుకోవచ్చండి. నేను ఈరోజు చూపించిన ఈ పాటి శ్రద్ధను మనము కరివేపాకు మొక్క మీద ఉంచితే చాలండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.